2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా మందికి కూడా కోట్లు సంపాదించాలి అనుకుంటున్నారు. అట్లీస్ట్ ఒక 10 కోట్లన్నా నా బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎలా వెళ్తే బాగుంటుంది అంటే వాళ్ళకి ఫస్ట్గా కనిపించేది, ఎవరి దగ్గర నుంచి సజెస్ట్ తీసుకున్నది మ్యూచువల్ ఫండ్స్. అండ్ అందులో కనుక మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి 32 మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు 10 కోట్లు రావడానికి టాప్ 5లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నేను అనుకున్న అమౌంట్ నాకు వస్తుంది, దాన్ని నేను ఎలా చూస్ చేసుకోవాలి, ఒకవేళ చూస్ చేసుకుంటే ఎంత ఇనిషియల్గా అమౌంట్ పెడితే నాకు లాభం అనేది వస్తుంది అంటారు. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్ ఒక దాంట్లో మనం వెళ్ళాలి అంటే. ఎలా చూస్ చేసుకోవాలి? ఈ రోజున మన దగ్గర, మన ప్రేక్షకుల దగ్గర ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, వాళ్ళందరిలో నుంచి ఎవరో కొంతమంది దగ్గర ₹1 కోటి ఉండొచ్చు. అది కూడా వాళ్ళు కష్టార్జితంతో సంపాదించుకుంది, సేవింగ్ చేసుకుంటూ ప్రాపర్గా. అబ్సల్యూట్లీ. సో వాళ్ళు నెల నెల జీతం కానివ్వండి, బిజినెస్ ఆదాయం కానివ్వండి, హౌస్ వైఫ్స్ కూడా సేవింగ్స్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి అందులో నుంచి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ గత 30 ఏళ్ళ, 20 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ నుంచి జమ చేసుకుంటూ మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారండి. చాలా మంది ఉన్నారు ఆల్రెడీ కోట్లధికారులు, మన ఆఫీస్లోనే ఉన్నారు అంతెందుకు. సో ఇక్కడ ఏంటంటే ₹1 కోటి ఈ రోజున సంపాదించుకుంటే ₹1 కోటి నిజంగా చాలా పెద్ద విషయం. అందులో 7 zeros ఉంటాయి మరి 1 తర్వాత. సో దట్స్ ₹1 crore సర్ప్లస్ వెల్త్ అని చెప్పొచ్చు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఒక 10 కోట్ల గురించి మీరు అడిగారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, సో 10 కోట్ల విలువ కూడా మనం ఒకవేళ ఆ టైంలో అంత సంపాదిస్తే మనకు ఒక మంచి రీజనబుల్ కైండ్ ఆఫ్ వెల్త్ ఉంటుంది. అది చాలా మంచి వెల్త్. అది అంటే కనీసం ఒక 7 తరాలు కూర్చొని తినచ్చు హ్యాపీగా. దాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు విత్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్లాస్ అటెండ్ అయ్యి, మాస్టర్ క్లాస్ నాలెడ్జ్ తీసుకొని, లేదంటే ఒక ఫైనాన్షియల్ కోచ్ హెల్ప్ తీసుకొని చేయొచ్చు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, మీరు ఇందాక అడిగినట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ మట్టుకు కాస్తంత ఫాస్ట్గా మనం గ్రో అయ్యేసి ఫాస్ట్గా ఆ 10 కోట్లు సంపాదించుకోవాలి అంటే మంచి మిడ్ క్యాప్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి. మీరు అన్నట్టుగా ఇందాక 30+ మ్యూచువల్ ఫండ్ అయినా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి, డిఫరెంట్ బ్రాండ్ పేర్లతో. వాళ్ళు కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చారు. మీకు తెలుసా, 5%, 6%, 7% ఎఫ్డి రిటర్న్స్ ఇస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్ మినిమం దాదాపు 12% ఇస్తున్నాయి ప్రతి సంవత్సరం. గత 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి మీరు చూసుకుంటే యావరేజ్గా. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీకు దాదాపు 20 నుంచి 30% వరకు ఇస్తున్నాయి ప్రతి సంవత్సరం యావరేజ్గా. చూపిస్తాను మీకు, ప్రూఫ్తో సహా చూపిస్తా. కానీ ఇక్కడ గొడవల్లా ఏంటంటే 30+ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మిడ్ క్యాప్లో. ఏది బెస్ట్ అంటారు? ఎలా నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి? మిగతావి నాకు 10-12% ఇస్తాయేమో, ఆర్ 13% ఇస్తాయేమో, నాకు అది కాదు, నా 20+ కావాలి. మంచి మ్యూచువల్ ఫండ్స్ పేర్లు చెప్పండి అంటే ఇందులో మీకు కొన్ని మంచి బ్యూటిఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి, నేర్పిస్తాను. జాగ్రత్తగా పాయింట్ బై పాయింట్ 3 పాయింట్స్ ముఖ్యంగా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకోండి, నాట్ షార్ట్ టర్మ్ ప్లీజ్. ఓకేనా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే 3 స్టెప్పుల్లోనే మీరు 10 కోట్ల దాకా ఎలా చేరుతారో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఓకే, ఏంటి సార్ అవి? అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఏదైతే కంపెనీ మీరు మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ని మీరు ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ మీరు ఆ 30+ ఉన్న కంపెనీస్లో నుంచి ఒక ఫిల్టర్ వాడండి. ఆ ఫిల్టర్ ఏంటంటే, ఆ కంపెనీ, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గత 5 ఏళ్ళ నుంచి ఉండాలి, లాస్ట్ 5 years నుంచి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేశానంటే, మనందరి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టాను. ఇదిగోండి 5 years, లాస్ట్ 5 years. కానీ ఒక గొడవ చెప్పనా, లాస్ట్ 5 years మీరు సెలెక్ట్ చేసుకున్నా కనీసం 20 కంటే ఎక్కువ వస్తాయి. మనకు టాప్ 5 కావాలి కదా. సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ 5. ది హిస్టరీస్ సక్సెస్ఫుల్ ప్రాఫిట్ గివింగ్ మ్యూచువల్ ఫండ్ డస్ నాట్ గివ్ గ్యారంటీ ఫర్ ద ఫ్యూచర్. సరే, గతంలో ఇచ్చిందండి, కానీ ఫ్యూచర్లో గ్యారంటీ ఉందా? ఇస్తుందని గ్యారంటీ మాత్రం లేదు. బట్ దానికి అలాంటి గ్యారంటీ, లాంటి స్ట్రాటజీ మనం తెలుసుకోవాలి అంటే దానికి ఇంకొక ఫిల్టర్ వాడాలి. ఏంటి సార్ అది కూడా చెప్తా. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకుంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ మీకు పేర్లు చెప్పను, మీరు కనిపిస్తున్నాయి కాబట్టి. సో చూసుకుంటే రిటర్న్స్ పర్ యానమ్ గత 5 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 28% ఇచ్చింది శిరీష. సో 28, 26, 25, 24 అలా ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని 20+ కదా. సో 20+ పైనే ఇస్తుంది మిడ్ క్యాప్. అయితే రెండో ఫిల్టర్ మీకు చెప్తా. రెండో ఫిల్టర్ వచ్చేసి రోలింగ్ రిటర్న్స్. అంటే రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటంటే IRR అని గడువు చెప్తారనమాట. సో రోలింగ్ రిటర్న్స్ ఏంటంటే ఒక అప్రాక్సిమేట్గా మీకు 18 to 36% మధ్యలో ఇచ్చి ఉండాలి మినిమం.
గత 5 yearsలో అగైన్ మళ్ళీ. సో అది కూడా ఇంకొక ఫిల్టర్ అనమాట. సో ఆ ఫిల్టర్ కూడా వాడారనుకోండి, అప్పుడే ఈ కంపెనీస్ వచ్చాయి మనకు. సో స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 చెప్తా. వెరీ స్వీట్ అండ్ సింపుల్ అనమాట. ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు, మీరు మర్చిపోరు. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను. 3వ స్టెప్ వచ్చేసి ముఖ్యంగా ఏవైతే కంపెనీస్ డిఫరెంట్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇప్పుడు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారండి. వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు డబ్బులు వస్తాయి. ప్రజల డబ్బు అంతా వచ్చేస్తుంది. అయితే ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే దాదాపు ఒక 1000 కంపెనీస్ ఉంటాయండి. ఆ 1000 కంపెనీస్ నుంచి వాడు ఏం చేస్తాడంటే ఒక 100 లేదంటే 50 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో మీ డబ్బుని తీసుకెళ్ళి పెట్టుబడిగా పెట్టేస్తాడు. సో పెడితే ఏమవుతుందంటే 100 నుంచి 50 కంపెనీస్ని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. మీరేం చేయాలి అంటే 3rd స్టెప్లో మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఓన్లీ 25 లేదా 30 కంపెనీస్లోనే పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ని మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి చూపిస్తా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ నేను క్లిక్ చేశాను, జస్ట్ ర్యాండమ్గా క్లిక్ చేశా, నథింగ్ స్పెషల్ ఇన్ దాట్. సో ఇక్కడ కిందికి వచ్చాక మీకు కరెక్ట్గా ఆ కంపెనీ ఎందులో అయితే పెట్టుబడి పెట్టిందో ఆ కంపెనీ డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఇక్కడ ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టర్లో ఒక కంపెనీ, సర్వీసెస్లో ఒక కంపెనీ, ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్లో అన్నింటిలో వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు లెక్క పెడితే దాదాపు ఒక 10-15 కంపెనీస్ కూడా లేవు. అంటే లెస్ దెన్ 30 ఉన్న కంపెనీస్ ఏం చేస్తుందంటే చాలా మంచి కంపెనీ, తక్కువలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఒక 10-15 కంపెనీస్లో పెట్టుబడి పెట్టాడు. అది మీకు చాలా ఈజీ టు ఫాలో అనమాట. ఇప్పుడు నేను ఎలా ఫాలో చేయాలి, నాకేం తెలుసు, నాకు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు కదా అంటారు. అందుకే నేనేమంటానంటే మీ ఫైనాన్స్ కోచ్ దగ్గరికి వెళ్ళేసి ఆ భారం అంతా వారి మీద వదిలేయండి. వారికి ఒక ఫీజు ఇచ్చి నేర్చుకోండి. మీ తలనొప్పి అంతా మటుమాయం. మీరు వెయిట్ చేయాల్సిందల్లా మీ 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ కోసం. ఓకేనా. సో నా 3rd పాయింట్లో ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏ చెప్పాను మీకు. 3rd స్టెప్లో పార్ట్ ఏ చెప్పాను, 25 to 30 కంపెనీస్ ఉండాలి, విచ్ విల్ రిజల్ట్ దర్ కన్విక్షన్ ఇన్ టు ప్రాఫిట్ అనమాట. ఓకేనా. పార్ట్ బి ఏంటంటే దట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో లాట్ ఆఫ్ పర్సిస్టెన్స్ ప్లస్ పేషెన్స్తో సహా మీకు ఆ రిటర్న్స్ ఇవ్వాలి అంటే మీరేం చేయాలి, తోడుగా మీరు కూడా ఆ పర్సిస్టెన్స్ ప్లస్ ఆ పేషెన్స్ని చూపెట్టాలి. అబ్బా ఇదేంటి 1 సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా రిటర్న్స్ రాలేదు, సార్ అన్నారు మనకు 20% వస్తుంది, కనీసం 10% కూడా రాలేదు కదా అంటే ఒక్కొక్క సంవత్సరము మీకు డౌన్వర్డ్స్ ఉంటుందన్నమాట. కానీ డౌన్వర్డ్స్ ఉన్నందుకు కారణము నెక్స్ట్ 4 years కూడా అలాగే ఉంటుందని చెప్పి దాని అర్థం కాదు. సో నెక్స్ట్ 4 yearsలో ఏమవుతుందంటే ఈ 1 year ఉన్న డౌన్ పీరియడ్ని ఆ 4 years మొత్తం కవర్ చేసేస్తుంది. ఇక్కడ మీకు 10% కూడా రాలేదనుకోండి, అక్కడ మీకు 30 నుంచి 40% కూడా ఒక్కొక్క సంవత్సరం వచ్చిందనుకోండి, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే మీకు ఈజీగా 20 to 30% మధ్యలో మీకు వర్కౌట్ అవుతుంది. సో చెప్పడానికి అర్థం ఏంటంటే మీరు ఇలాంటి టిప్స్ని ఫాలో చేస్తే బ్యూటిఫుల్ అండ్ ద బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే అదే మిమ్మల్ని 10 కోట్లు తెచ్చిపెడుతుంది. అది కూడా సమ్వేర్ బిట్వీన్ మినిమం 5 years కావచ్చు, 15 years కావచ్చు, 10 years కూడా అవ్వచ్చు. కానీ మీకు 10 కోట్లు మాత్రం ఈజీగా వస్తుంది. మీరు ఉద్యోగం చేసుకుంటూ, మీరు కాలక్షేపం చేసుకుంటూ, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ 10 కోట్లు సంపాదించాక ఆ కోట్లాధికారి లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఈరోజే డౌట్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, కాల్ చేసి కనుక్కోండి. గ్రేట్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.